సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. బాబోయ్, కుక్కలు చంపేస్తున్నాయి. కనకపు సింహాసనం పైన సుకనమును కూర్చుండబెడితే వెనుకటి బుద్ధి మారదు కదా అన్నట్లు కవి మాట నిజమే కదా. ఈ పద్యం పాదం ఓటంకించడంలో ఒక విషాదం దాగుందని చెబుతున్నాం. అదేంటంటే ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, అలాగే జిహెచ్ఎంసి పరిధిలోని వీధి వీధి, వాడవాడ, మురికివాడల్లో, కాలనీల్లో జిహెచ్ఎంసి కమిషనర్ కాదు, జిహెచ్ఎంసి అధికారులు కాదు, పరిపాలన సాగిస్తున్నది సునకాలు. అదేనండోయ్ కుక్కలు, ఊర కుక్కలు రాజ్యమేలుతున్నాయి. నిత్యం రోడ్ల మీద ఒకటి కాదు, రెండు కాదు, గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తూ స్వైర విహారం చేస్తూ రక్తాన్ని ఏరుల్లా ప్రవహింపచేస్తున్నాయి ఈ కుక్కలు, ఊర కుక్కలు. జిహెచ్ఎంసి పరిధిలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి నగరంలో కుక్కల బెడద రోజు రోజుకు పెరుగుతూ పోతూనే ఉన్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలో జరుగుతున్నటువంటి కుక్కల దాడుల గురించి తెలుసుకుందాం. నిన్నటికి నిన్న మొన్న నగర నడిబొడ్డున ఉన్నటువంటి రామ్నగర్ చేపల మార్కెట్, ముషీరాబాద్ ప్రాంతంలో ఓ 7 ఏళ్ల పిల్లవాడిని కుక్కలు కరిచి తీవ్ర గాయాలు పాల్చేశాయి. రాత్రిపూట ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వారిని ఈ కుక్కలు వెంటపడి మరి స్త్రీల కాళ్లను, మగవాళ్ల ప్యాంట్లను పట్టేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో బైక్ మీద నుండి కింద పడి గాయాల పాలై హాస్పిటల్లో నరకం అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారు. పిల్ల పాపలనే కాదు, యువతను, ముసలి వాళ్లను, ముతకలను కూడా ఈ కుక్కలు వదిలిపెట్టడం లేదు. రామ్నగర్ చేపల మార్కెట్ లో ఈ కుక్కలు మాకెదురే లేదంటూ విచ్చలవిడిగా తిరుగుతూ చేపల లారీలను తెచ్చే వారిని సైతం అమ్మే వారిని, కొనేవారిపై కూడా దాడి చేస్తున్నాయి. ఇలా చెబుతూ పోతే చాలా భయంకరమైన కుక్కలు దాడి చేసిన సంఘటనలు నగరంలోని ప్రతి వీధి, ప్రతి వాడ, కాలనీల్లోని జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ప్రజల తప్పు కూడా ఉంది. రోడ్లపై రాత్రి తిని మిగిలిన పదార్థాలను పడేయటం వల్ల వాటి కోసం కుక్కలు ఎగబడుతున్నాయి. మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లు, చేపలు అమ్మేవారు వ్యర్థాలను కాలువల పక్క పడేయడం వల్ల కుక్కలు ఎగబడి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కుక్కల బెడద ఇలా ఉంటే జిహెచ్ఎంసి కమిషనర్, అధికారులు తూతూ మంత్రంగా తాత్కాలిక చర్యలు తీసుకోవడం శోచనీయం. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారే గాని అలా చేసిన దాఖలాలు లేనేలేవు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది పెద్ద జోకుగా మారింది. కావున జిహెచ్ఎంసి కమిషనర్, సంబంధిత మున్సిపల్ మంత్రివర్యులు తక్షణమే స్పందించి కుక్కల బారి నుండి తమను కాపాడాలని ప్రజలు విన్నపాలు చేసుకుంటున్నారు.